తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఇలా కాంగ్రెస్ వాళ్ళకు ఓటేస్తే ఇలా ఏం చేశారు మీరు? ఎన్నికల ముందు గిట్నేచ్చా కాంగ్రెస్ వాళ్ళు. కాంగ్రెస్ వచ్చి ఇలా గాడి గుడ్డు పెట్టాడా, మేము ఏమి ఇవ్వలేదట, వాళ్ళే ఇచ్చారట, మేము ఇచ్చేదా గాడి గుడ్డు అన్నారు. మీరు అందరూ ఏం చేశారు? 2500 రూపాయలు ఇస్తున్నారు. ఇచ్చిరా అకౌంట్లు చూసుకున్నారు? అకౌంట్లు చూసుకో, టిక్ 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 అని పడతాయి, చూసుకోరు సార్, చూసుకోరు. మరి గుద్దిరి కదా ఓట్లు. 2500 ఇస్తారని అబ్బా మా రేవంత్ రెడ్డి ఇస్తాడని చేయి గుర్తు ఆ చేయి గుర్తు మీ ఇంటి మీద బస్ రాస్తా లెక్క అయిపోయింది. ఇచ్చిర్రా? మరి 4000 రూపాయలు ముసలికి ఆసరా పెన్షన్ ఇచ్చిర్రా? ఈ అక్క ఇచ్చిందా నీకు? తులం బంగారం ఇచ్చిర్రా? గంత బంగారం కనబడుతుంది. అగోగో వాళ్ళు ఇచ్చిన అంటారు, మీరు ఏదంటారు? కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చుడు బంద్ చేయరి, పోంగ కొంగు కప్పుకొని ఓర్రి. ఆయన గుంజుకోపోతారు, వాళ్ళు గుంజుకొని పోతారు. పోయేటప్పుడు వెళ్ళగా జాగ్రత్త. కాంగ్రెస్ వాళ్ళు తులం బంగారం ఇస్తాను ఏలే. మా చెల్లెలకు పెప్పిచ్చిర్రా? స్కూటీలు ఇచ్చిర్రా? మీ పిల్లలకు ఉద్యోగాలు వచ్చినాయా? మరి ఎందుకు ఓటేసిన? ఇండ్లు ఇచ్చినా మీకు? మరి ఎందుకు వేసి రోడ్ ఆగే? నువ్వు ఆగును జోష్, భారత్ మాతకి గట్టి అంటాడు ఆయన. మీకు ఎందుకు ఓటేయాలి? మరి కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయాలి? వేస్తారా? ఇది అయిపోయా. గ్రామ పంచాయతీలల్లా 2 సంవత్సరాలేక ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలే ఒక్క పైసా ఇచ్చిందా? ఒక్క పైసా అడుగురు. ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు వస్తే ఈ హుజరాబాద్ మున్సిపాలిటీకి ఒక్క పైసా ఇచ్చిరా అడుగురు. ఒకసారి ఇస్తేనే ఒట్టేస్తాడా? ఇవాళ తీసుకొచ్చిన పైసలు మొత్తం ఇలా మేము తీసుకొస్తే ఇలా వాళ్ళు కొబ్బరికాయలు కొట్టి ఇలా జల్సాలు చేసారు. బీఆర్ఎస్ పార్టీలో ఏం చేయలేని చెప్పి వాళ్ళని ఇంట్లో కూర్చొని పెడితే వీళ్ళు మనకు దాపరించి ఒక్క పైసా ఇవ్వకుండా ఏ విధంగా మోసం చేసినా ఒక్కసారి ఆలోచించండి అక్క. ఇలా పైసలు తీసుకొచ్చింది మేము కాబట్టి ఇలా మున్సిపాలిటీ ఇలా ఇక్కడ మినీ ట్యాంక్ బండ్ ఉంది, దాన్ని అట్నే పెట్టిరు. దాన్ని అట్నే పెట్టిరు. ఇవాళ ఇక్కడ స్టేడియం శాంక్షన్ అయింది. నేను ఎంపీ అయినాక మన సెకండ్ టైం ఎంపీ అయినాక నేను రివ్యూ చేసిన. ఈడ స్టేడియం 10 కోట్ల రూపాయలతో స్టేడియం శాంక్షన్ అయిన తర్వాత నేను కాంట్రాక్టర్ని పిలిచి ఈ పనులు ప్రారంభించు అని చెప్పిన తర్వాత ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు పోయి ఆ స్టేడియంను క్యాన్సిల్ చేశారు. ఈడ స్టేడియం ఉందని చెప్పి నేను హుజరాబాద్లో పైసలు ఇప్పించిన, జమ్మికుంటలో ఇప్పించిన పైసలు. జమ్మికుంటలో పైసలు ఇప్పించాక తీరా చూసరికి ఈడ స్టేడియం క్యాన్సిల్ చేశారు. ఈసారి గెలిపిరాక ఆ టెండర్ను మళ్ళా రీఓపెన్ చేసి మళ్ళా టెండర్ పెట్టించి ఈ హుజరాబాద్లో పిల్లలందరికీ ఇవాళ క్రీడాకారులందరికీ ఉపయోగపడే విధంగా, వాకర్స్ అందరికీ ఉపయోగపడే విధంగా ఇక్కడ మినీ స్టేడియం కట్టే బాధ్యత నాది. నేను చెప్పిన మాట ఎప్పుడు తప్పనక. ఈ మోసపూరితమైన కాంగ్రెస్ వాళ్ళక బీఆర్ఎస్గా మోసపూరితమైన మాటలు మాకు రావు. అందుకే మేము అధికారంగా వస్తలేము. మాకు మోసం చేస్తుంది తెలియదా? కుంపలు ముంచే మాటలు తెలియదా? ఉచిత హామీలు ఇస్తే మా మోడీ గారు ఒప్పుకోరా? మీరు మా మాట అయినరా? వాళ్ళు వచ్చి గాడి గుడి పెట్టి పెన్షన్ అంటే గుద్దిరు ఓటు కదా అయిపోయి. వీళ్ళు ఏమిచ్చినా గాడి గుడి కూడా ఇవ్వలేదు రేవంత్ రెడ్డి సార్. గిన్ని చేస్తే ఇలా బియ్యం ఇచ్చేది మేము అక్కావు, అవునా కదా? రోడ్లకు పైసలు ఇచ్చింది మేము, కమ్యూనిటీలు కట్టింది మేము, అభివృద్ధి చేసేది మేము. ఇలా ఏమే గిన్ని కోట్ల రూపాయలు ఇస్తే హుజరాబాద్కి ఏమన్నా న్యాయం జరిగిందా? హుజరాబాద్ ఏమన్నా అభివృద్ధి జరిగిందా? మరి జరగడం కారణమోలు ఇచ్చటోళ్ళకు ఓటేస్తే అది శాస్త్రం ఉంది కదా, వడ్డించేటోడు మనోడైతే బంతిలో చివరికున్న లడ్డు వస్తుందట. కానీ మీరేం చేస్తున్నారు? ఇచ్చేదే నరేంద్ర మోడీ పువ్వు కుడతా. ఇక్కడ ఓటు అబద్ధాలు చెప్పిన అందరూ గుద్దవాడు కదా అయిపోయా. వస్తాయా మీకు? వస్తాయా? మరి ఇప్పుడు ఇలా ఎక్కడ అనక జమ్మికుంటలో పువ్వే అంటున్నారు, కరీంనగర్లో పువ్వే అంటున్నారు, వేములవాడలో పువ్వే అంటున్నారు. కేసీఆర్ కొడుకు కాన్సెన్సీలా కేసీఆర్ కొడుకు కొరికి చంపుతుంటున్నాడా? నేను వేనా సిరిసిల్ల వేనా మొత్తం అమ్మలక్కలు పొట్టొచ్చినాక మొత్తం టీవీలలో సోషల్ మీడియాలో మొత్తం సిరిసిల్లనే అయిపోయా. సిరిసిల్ల మొత్తం వార్ వన్ సైడే పువ్వు అంటున్నారు. చొప్పదండ్ల పువ్వే. ఇలా ఇక్కడ పువ్వు గెలిపియారా? నేను మళ్ళీ చెప్తున్నా, హుజరాబాద్ ప్రజలకు నేను అప్పీల్ చేస్తున్నాను. మేము అభివృద్ధి చేయాలని కసితో ఉన్నాం. కానీ ఇక్కడ మున్సిపాలిటీ మా చేతికి ఎప్పుడు రాలే మున్సిపాలిటీ. ఇవాళ నిధులు కేంద్రం నుంచి ఇలా రేవంత్ రెడ్డి ఏమన్నాడు? నా తలకాయ నరికినా ఒక్క పైసా లేదు అన్నాడు. ఏం చేస్తాడు మరి? ఏడేది హుజరాబాద్ పైసలు ఎక్కడి నుంచి వస్తాయి?
ఇక బీఆర్ఎస్లో కోటేస్తే వాళ్ళు నా ఇక్కలు లేరు, నా అక్కలు లేరు, నా గర్కా నా ఘాట్కా. బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారా ఎక్కడైనా? లేరు. మరి కాంగ్రెస్ వాళ్ళు ముఖ్యమంత్రి పైసలు ఇవ్వంటున్నాడు. మరి ఎవరికి ఓటేయాలి? మీరు హుజాబాద్ అభివృద్ధి చెందాలంటే ఎవరికి ఓటేయాలి? పైసలు మీరు హుజాబాద్లో బీజేపీకి ఓటేస్తే మున్సిపల్ చైర్మన్ మాకు ఇస్తే నేను పోయి మోడీ శబ్దాలు కూర్చొని, సార్ హుజాబాద్లో మున్సిపాలిటీ బీజేపీ గెలిపిస్తే పైసలు ఇస్తాన్నావు కదా, ఇప్పుడు గెలిపించిన హుజాబాద్ వాళ్ళు ఇప్పుడు పైసలు ఇస్తారని చెప్పి బల్లా గుద్ది అడిగి తీసుకొచ్చే అవకాశం మాకు మాత్రమే ఉంది.